అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నంత పనిచేసింది. ఇరాన్ అగ్రనాయకుడిని మట్టుబెట్టింది. అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిండు. ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా చాలాసేపటి వరకు దాన్ని ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ చివరికి ఇరాన్ మీడియా కూడా దాని మీద అధికారికంగా ఒక ప్రకటన చేసింది. నిజంగానే ఖమేనీ మరణించారు, ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరు అట్లాగే కీలకమైనటువంటి అధికారులు కూడా చనిపోయారని చెప్పి ఆ మీడియా ప్రకటించింది. సో అట్లాగే ఇరాన్లో సంతాప దినాలు ప్రకటించారు. సో ఇక్కడికి ఆగలేదు ఇరాన్, ప్రతీకారం కూడా తీర్చుకుంటామని చెప్పింది. ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద ఇప్పటికే దాడులు కొనసాగిస్తున్నాం, అవి ఇక మీదట భీకరంగా తయారైతాయని చెప్పారు. అట్లాగే ఇరాన్ కొత్త అధినేతగా ఖమేనీ రెండో కుమారుడిని నియమించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తాం. ఖమేనీ ప్రస్తుతం ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్నాడు. అంటే అన్ని పదవుల కంటే పైన పొజిషన్ అన్నట్టు, అధ్యక్షుడి కంటే కూడా పెద్ద నాయకుడిలా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన గతంలో అధ్యక్షుడిగా పనిచేసిండు దాదాపు ఒక 10 ఏళ్ల పాటు. 1981 నుంచి 89 వరకు ఆయన ఇరాన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సుప్రీం లీడర్గా కొనసాగుతూ ఉన్నారు. అంటే ప్రతి నిర్ణయం కానీ దేశంలో ఏం జరగాలన్నా ఈయన ఆదేశాల మేరకు, ఈయన చెప్పిన దాన్ని బట్టే జరుగుతుంది. దానికి ముందు ఆయన ఒక మత ప్రచారకుడుగా ఉన్నాడు, మత బోధకుడుగా ఉన్నాడు. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక బోధకుడుగా ఉన్నటువంటి ఖమేనీ ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిండు. ప్రభుత్వంలోకి వచ్చి సైన్యంలో పనిచేసిండు. ఇరాన్ సైన్యంలో కీలకంగా ఉన్నటువంటి ఒక ఫోర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో చాలా కీలకమైన పాత్ర పోషించిండు. ఏదైతే రెజా పహ్లావికి వ్యతిరేకంగా ఇరాన్లో ఒక విప్లవం వచ్చిందో, ఈయన గురువు ఖమేనీ గురువు అప్పుడు సుప్రీం లీడర్గా ఉన్నారు. ఆయన తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 5 దశాబ్దాలకు పైగా ఈయన ఇరాన్లో ఒక కీలకమైన నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు, కీలకంగా మారాడు. ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా దేశాధ్యక్షుడిని కానీ, ఆ దేశం మీద ఇతర దేశస్తులు దాడి చేసినప్పుడు కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, దాడి చేసిన వారిపైన నిందారోపణలు చేస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నది ఇరాన్లో. ఎందుకు మరి ఆ స్థాయిలో వాళ్ళు రోడ్ ఎక్కుతూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అంటే ఈయన మత బోధకుడు అని మనం ఇందాకే చెప్పుకున్నాం. సో ఆ ఇస్లాం మతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఈ హిజాబ్ అని కానీ ఇట్లాంటి నిబంధనలు అన్ని కూడా చాలా కఠినంగా అమలు చేసినటువంటి వ్యక్తి, మత ఛాందసవాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. దానివల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిరో, ప్రభుత్వం మీద పోరాడిరో, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదు అని చెప్పి రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసి కొట్లాడిరో, వారిలో వేలాది మందిని ఖమేనీ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నదని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరే కాదు, ఎవరైతే రెజా పహ్లావి వారసులు ఉన్నారో ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, పహ్లావి, ఆయన కూడా దీని మీద చాలా ఆరోపణలు చేశారు. ఏదైతే ఖమేనీ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా అరాచకాలు చేస్తున్నదని చెప్పి ఆయన కూడా చాలాసార్లు ఆరోపించాడు. త్వరలోనే నేను ఇరాన్ వస్తా అని చెప్పి కూడా ఆయన కొద్ది నెలల క్రితమే ప్రకటన చేశాడు. అంటే ఒక మత ఛాందసవాదంతో కూడుకుని కంప్లీట్గా దేశాన్ని ఎట్లా చేస్తున్నారనేది అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఖమేనీలో మొత్తం దేశాన్ని టేక్ ఓవర్ చేసేసి ఒక మత ఛాందసవాదంతో నింపేయడం వల్ల అమెరికా ఇట్లాంటి దేశాలు కూడా దాని మీద కన్నేసినాయి. ఈ దాడులు ఇవన్నీ జరగడం వల్ల ఇట్లా కాదు కరెక్ట్ అని చెప్పి ఎట్లాగోలాగా వాళ్ళను ఆ పరిస్థితి నుంచి మేము బయటకు తీసుకొస్తామని చెప్పిన. ఇందులో వాళ్ళ స్వార్థం కూడా ఉన్నది. ఇరాన్లో చాలా ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. సో అక్కడ కన్నేసినటువంటి అమెరికా పోయి అందులో దూరి ఖమేనీకి వ్యతిరేకంగా పోట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకొక వైపు అణ్వాయుధాల తయారీకి సంబంధించి అమెరికా చాలాసార్లు ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది. అణ్వాయుధాలు తయారు చేయొద్దు మీరు, అట్లాంటి ప్రయోగాలు చేయకూడదు మీరు అని చెప్పి చాలాసార్లు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చాలా ఏళ్ల నుంచి వాళ్ళను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాయి. గతంలో నెతాన్యాహు చాలాసార్లు ప్రకటించిండు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తూ ఉన్నది, దాన్ని మానుకోవాలి అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్రూరమైన దేశంగా దాని మీద ముద్రేసారు ఇరాన్ మీద. సో అట్లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇంకా మిగతా దేశాలకు అసలు ప్రశాంతత ఉండదు, అగ్ర దేశాలకు వేటికి కూడా ప్రశాంతత ఉండదు. అట్లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అని చెప్పి వీళ్ళందరూ కూడా పోట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంకొక రీజన్ ఈయన టార్గెట్ చేయడానికి ఈయన చాలా ఈ మత ఛాందసవాదమైనటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలను తయారు చేస్తున్నాడనే ఆరోపణ కూడా ఉంది. ఏదైతే పాలస్తీనాలో హమాస్ ఉందో దానికి ఈయననే ఆర్కిటెక్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లాగే హెజ్బుల్లా ఒక 3-4 తీవ్రవాద సంస్థల్ని, ఉగ్రవాద సంస్థల్ని ఈయనే తయారు చేసి పెట్టిండు. సో ఇట్లాంటి వాటిని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఆ కీలకమైన వ్యక్తిని ఖతం చేస్తేనే అవి కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి, ఆ సంస్థల ప్రాబల్యం కూడా తగ్గుతుంది అని చెప్పేసి అమెరికా చెప్తా ఉన్నది. సో ఇట్లాంటి సమయంలో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ అటాక్ దిగిర్రు. గత కొన్ని నెలలుగా మనం చూస్తా ఉన్నాము, ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నాడు ఇరాన్ని, మీరు సరెండర్ అవుతారా లేదు అంటే నేను సైనిక చర్యలకు దిగుతా అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఫైనల్గా అటాక్ జరిగింది, ఖమేనీ ఖతం అయిపోయింది. సో ఇవన్నీ కారణాలతో ఇన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వివాదానికి కంప్లీట్గా ఒక ఎండ్ కార్డు వేసినామని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చెప్తా ఉన్నాయి. సో ఫైనల్గా ఖమేనీని హతం చేసేసి ఏవైతే భయాలు ఉన్నాయో ఎన్ని రోజులుగా ఇరాన్ వల్ల, ఆ భయాలన్నింటినీ కూడా మేము క్లోజ్ చేసినామని చెప్పి ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఇరాన్ పోరాడుతూనే ఉంది. ఇరాన్ 2 దేశాలకు సంబంధించి దాడులు చేస్తూ ఉన్నది. అట్లాగే
చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ల మీద దాడులు చేస్తూ ఉన్నది. ఈ 2-3 రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉన్నది. దీంతో వేలాది మంది భారతీయులు కూడా ఆ గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. సో మరి ఇది ఎప్పటికీ క్లోజ్ అవుతుంది? ఖమేని చనిపోయారు అని చెప్పి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది. సో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, దేశాల మధ్యలో ప్రశాంత వాతావరణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.